ఓకే సార్. అందరికీ నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ప్రభుత్వం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం 14-19లో రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు పెట్టి పేదవారికి 5 రూపాయలకే టిఫిన్ కానీ భోజనం కానీ రాత్రి భోజనం కూడా అందించడం జరిగేది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అన్నా క్యాంటీన్లు అన్నింటినీ కూడా రద్దు చేసి అన్నా క్యాంటీన్ని అన్యాక్రాంతం చేసినటువంటి సందర్భం చూసాం. ఇవాళ మళ్ళీ అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే వారి సతీమణి నారా భువనేశ్వర్ గారి చేతుల మీదుగా గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభించుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 అన్నా క్యాంటీన్లు మొదటి విడతగా ఆగస్టు 15వ తారీఖు ప్రారంభించుకోవాలని చెప్పి నిర్ణయించుకోవడం, అందులో భాగంగా ఈ రోజు నుంచి అన్ని ప్రాంతాల్లో ఇవాళ మచిలీపట్నంలో గతంలో ఇదే అన్నా క్యాంటీన్ అనేక వందల మందికి ప్రతిరోజు అన్నార్థులకు అండగా నిలబడి మరి 5 రూపాయలకి టిఫిన్ భోజనం సాయంత్రం మళ్ళీ భోజనం కూడా అందించినటువంటి ఘనత మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరిగింది. మరి ఇదే అన్నా క్యాంటీన్ని సచివాలయాలుగా మార్చారు. కొన్ని చోట్ల ఓపెన్గా వదిలేశారు. అసాంఘిక కార్యకలాపాలు కూడా చాలా ప్రాంతాల్లో జరిగినాయి. ఒక దయా దాక్షిణ్యం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఇవాళ మనం తమిళనాడు చూసాం. తమిళనాడులో అమ్మ క్యాంటీన్ అని చెప్పి జయలలిత గారి పేరు మీద క్యాంటీన్లు నడిచాయి గత జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. అయితే తర్వాత వచ్చినటువంటి స్టాలిన్ గారు కనీసం పేరు కూడా మార్చకుండా అవే క్యాంటీన్లు కొనసాగించారు. ఆనాడు కొంతమంది డిఎంకే కార్యకర్తలు అన్న క్యాంటీన్లు పగలగొడితే ఇమీడియట్గా వారి మీద కేసులు పెట్టించి అరెస్టులు చేయించారు. ఒక రాజకీయ నాయకులు ప్రజలకి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు కొనసాగించాలి తప్ప వాటిని రద్దు చేయటమో లేకపోతే వాటిని తప్పుదారి పట్టించడం చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారనడానికి ఇదే ఒక నిదర్శనం. ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి అన్నా క్యాంటీన్ ధ్వంసం మీద జరిగినటువంటి అంశమే ఒక నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు 100 క్యాంటీన్లు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. మరొక 200 మొత్తం ఇంకొక 100 క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ప్రజలకి అవసరం ఉంటుందో 200 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునివ్వడం, దాని మీద స్వచ్ఛందంగా చాలామంది ముందుకు వచ్చి మరి మొన్ననే నారా భువనేశ్వర్ గారు మరి ఆవిడ ట్రస్ట్ నుంచి డైరీ నుంచి మరి ₹1 కోటి విరాళం అన్నా క్యాంటీన్ల మెయింటెనెన్స్ కోసం వారు ఇవ్వడం జరిగింది. అలాగే మన విజయవాడలో ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్స్ అని చెప్పి శ్రీనివాస్ రాజు గారు ఆయన ₹1 కోటి ఇవ్వడం జరిగింది. నిన్న మరి గౌరవ పార్లమెంటు సభ్యులు బాలసవారి గారి నాయకత్వంలో అలాగే కొనగళ్ళ నారాయణరావు గారి నాయకత్వంలో 7 ఎమ్మెల్యేలు ఎంపీ గారు కలిసి ₹50 లక్షల అన్నా క్యాంటీన్ ఇవ్వాలని చెప్పి కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రకటన చేయడం జరిగింది. మరి ఈరోజు కూడా డాక్టర్ ధన్వంతరాచారి గారు ప్రతి ఆగస్టు 15వ తారీఖు ₹1,00,000 ఇస్తానని చెప్పి ఇప్పుడే ₹1,00,000 చెక్ తీసుకోవడం కూడా ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇలాగే మాదివాడ రాము గారు వారి కుమారుడు ఆశ్రిత్ జాబ్ వచ్చిన సందర్భంలో మొదటి జీతం ₹1,00,000 తీసుకొచ్చి వారు కూడా ఇప్పుడు అన్న క్యాంటీన్ చూడడం అనేది నిజంగా ఇది సూపర్. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఇలా అనేక మంది స్వచ్ఛందంగా వస్తే ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో మొట్టమొదట అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఇవాళ అన్నదాన ట్రస్ట్ ద్వారా పెద్ద ఎత్తున ప్రతిరోజు వేల మందికి భోజనాలు పెడతామే కాకుండా ఇవాళ దాతలు ఇచ్చినటువంటి నిధులతో వచ్చే వడ్డీతోనే ఇవాళ అన్న క్యాంటీన్లు అక్కడ అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి అన్నదాన ట్రస్ట్ నడుస్తుందంటే ఇది ఒక స్ఫూర్తి. గతంలో చాలా దేవాలయాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నవరం కానీ అదేవిధంగా సింహాచలం కానీ ఇలా ప్రముఖ దేవాలయాలు విజయవాడలో కానీ ప్రారంభించుకోవడం కూడా జరిగింది. మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం రద్దు చేసిన
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి అన్నా క్యాంటీన్లు నడిపాం. ఆ రోజున మచిలీపట్నంలో కూడా మరి అన్నా క్యాంటీన్ నడపాలనే ఉద్దేశంతో ఒళ్ళు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యం అన్నదాన కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి దానికి సహకరించినటువంటి చాలామంది దాతలు వచ్చి దానికి కూడా సహకరించారు స్వచ్ఛంగా. వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ అన్నా క్యాంటీన్ ద్వారా మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అందించడం జరుగుతుంది. అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా పేదల కోసం పెట్టినటువంటి కార్యక్రమానికి సద్వినియోగం చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పేద ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం అన్నా క్యాంటీన్ కార్యక్రమం. ఈరోజు మనందరికీ తెలుసు, పేదవాడు హోటల్కి వెళ్ళి అన్నం తినాలి అంటే దాదాపు 75 రూపాయల నుంచి 100 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మరలా పేద ప్రజానికం కోసం, పేద ప్రజలు వాళ్ళ కడుపు నింపటం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మన పార్లమెంటు నియోజకవర్గంలోనే గుడివాడ అసెంబ్లీలో ప్రారంభించారు. మరి దాదాపు ఒక 200 క్యాంటీన్లు పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించి ప్రతిరోజు కొన్ని వేల మందికి, తర్వాత కొన్ని లక్షల మందికి మరి ఆకలి తీర్చేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మరి మనకు తెలిసినటువంటి వాళ్ళు చాలామంది నిన్న కూడా డొనేషన్స్ ఇచ్చారు. ఈరోజు డాక్టర్ గారు అలాగే మాదివాడ రామ్ గారు కూడా లక్షల రూపాయలు ఇచ్చారు. నేను ప్రజలను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఎవరికైతే ఫైనాన్షియల్గా బాగా ఉన్నారో పేద ప్రజల కోసం నిలువుగా మీరు విరాళాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మరింత జయప్రదం చేయమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మనందరికీ తెలుసు, ప్రతి పేదవాడు కోరుకునేది కడుపు నిండా అన్నం తినాలి. అది తీర్చితే మనం అంతకంటే చేయాల్సినటువంటిది ఏం లేదు. ఈ కార్యక్రమానికి మరి నిన్న ముఖ్యమంత్రి గారే మన పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రారంభించడం శుభసూచకం. ఇది డెఫినెట్గా జయప్రదం అవుతుంది, కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పట్టెడన్నం పెట్టాలనేది నందమూరి తారక రామారావు గారి ఆశయం. ఆయనతోనే ప్రారంభమైంది. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లన్నింటినీ కూడా మూసేసి పేదవాడి కడుపు కొట్టాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు, అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ క్యాంటీన్స్ని అన్నింటినీ కూడా అభివృద్ధి చేద్దామని. అన్నమాట ప్రకారంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. అన్ని దానాల కన్నా కూడా అన్నదానం చాలా గొప్పది. మరి ఆ దానానికి విరాళాలు ఇచ్చే వాళ్ళందరికీ కూడా భగవంతుడు మేలు చేస్తాడు. మాదివాడ రాము కొడుకు ఆశ్రిత్ మొట్టమొదటి జీతాన్ని ఇచ్చినందుకు ఆ కుర్రడికి భగవంతుడు ఆశీర్వాదంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నాను. దీనికి ఎక్కువగా విరాళాలతోనే ఈ అన్నదానం చేయాలి. మరి నిన్న భువనేశ్వర్ గారు 1 కోటి రూపాయలు ఇచ్చారు, అలాగే శ్రీనివాస్ రాజు గారు 1 కోటి రూపాయలు ఇచ్చారు. మరి కృష్ణా జిల్లా తరపు నుంచి మంత్రి గారు నిన్న 50 లక్షల రూపాయలు అనౌన్స్ చేశారు. మరి విరిగా ఇవాళ ధనవంతాచారి గారు కూడా 1 లక్ష రూపాయలు ఇచ్చి ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15వ తారీఖున ఆయన 1 లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఇలా దాతలంతా కూడా ముందుకు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు పెద్దలు మనకల్ నారాయణరావు గారు, ఎంపీ గారు, అలాగే కొండ్రవెన్న గారు సమక్షంలో మచిలీపట్నంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. నిజంగా పేదవాడు ఆకలి తీర్చేటువంటి విషయం సంతోషించాలి. ఇవాళ నాకు తెలుసు, ఎందుకంటే మా అడ్డేపల్లి కనుక టిఫిన్ పెట్టాలంటే కనీసం 70 రూపాయలు, భోజనం పెట్టాలంటే 110 రూపాయలు మేమే తీసుకుంటాం. అలాంటి పరిస్థితుల్లో 5 రూపాయలకి ఇవ్వటం అంటే పేదవాడికి ఎంతో మరి ఆకలి తీర్చడమే కాకుండా తను ఇచ్చిన డబ్బుల్ని మనం దాచుకోవడానికి మంచి అవకాశం. పేదవాళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మరి చంద్రబాబు నాయుడు గారు మరి వచ్చిన తర్వాత వచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం, అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కువ శాతం మరి క్యాంటీన్ కూడా వాడుకొని ప్రారంభించాలనే ఆలోచనతో నిన్న ప్రారంభించారు. మరి ఎందుకంటే వీళ్ళంతా కూడా పేదవాళ్ళకి ఆకలి తీర్చాలి, పేదవాళ్ళు సుఖంగా ఉండాలి, పేదవాళ్ళ కష్టాల నుంచి మనం ఆదుకోవాలని ఆలోచనతో మరి చేసినటువంటి కార్యక్రమానికి అందరూ కూడా సహకరించి ఈ యొక్క దాతలో ముందుకు రావాలని కోరుకుంటున్నాను. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే
మాకు ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.